అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం మనం బోరబండ బస్టాండ్లో ఉన్నాం. మరి ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, కొందరిని స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా అమ్మా, నమస్తే అమ్మా. ఎవరు గెలిచేటట్లుండ్రమ్మా ఇక్కడ ప్రజెంట్? ఈడైతే చేతి వచ్చేటట్టుంది కదా, చేతి గుర్తు వచ్చేటట్టుంది కదా. చేతి గుర్తు వచ్చేటట్లుందా? అంటే నవీన్ యాదవ్. ఓకే అమ్మా, మీరు చెప్పండి అమ్మా. నేను అవన్నీ చెప్పను. ఓకే, వచ్చేదైతే అదే అనిపిస్తుంది కదా. సరే, ఎవరు గెలిచేటట్లుండ్రు? ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఐడియా లేదు. అదే లేదు, కాంగ్రెస్ గెలవచ్చాము అనుకుంటున్నాను. ఓకే, ఎవరు గెలిస్తే బాగా అనుకుంటుండ్రు మీరు? నవీన్ గెలిస్తేనే మేలు ఈసారి. కాంగ్రెస్ ఆల్రెడీ 2-3 సార్లు గెలిచింది వాళ్ళు. ఒకసారి ఇలా ఛాయిస్ అయిపోతుంది. ఓకే, మనది ఇక్కడ కదా, మన ఆంధ్ర. ఎక్కడన్నా ఎట్లా ఎట్లా ఏమనుకుంటుండ్రు? ఒపీనియన్ అసలు కొత్తగా వచ్చామండి. ఓకే, ఏదే కొత్త. ఓకే, ప్రజెంట్ ఏం తప్ప ఇంకా వెళ్తారు ఇక. ఇంకే ఉంది వచ్చింది నవీన్కా? కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మంచోడు కాడని. మంచోడు కాదు, ప్రతిపక్షాలు మంచోడు కాకని చెప్పక ఏం చెప్తే పోయి ఓట్లు పడతాయి వాళ్ళకి. ఓకే ఓకే, అదే చెప్తారండి. ఏదో అనుకుంటే అదే అదే దాన్ని పట్టుకుని ఎలా ఆడతారు. ఓకే ఓకే, కాంగ్రెస్ వస్తుంది. ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీ వస్తుంది. కొందరు నవీన్ యాదవ్ మంచోడు కాడని తప్పుడు ప్రచారం చేస్తారు. అదేముండదు అన్న, ఎవరైనా అనుకుంటారు కానీ ఏముండదన్న. మంచోడు కదా, ఏం దానికన్నా ఏదో అప్పుడు ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ఏం లేదు. మంచిగా చేస్తుందండి. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. కొందరు నవీన్ యాదవ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు మంచోడు కాడని. ఏమన్నా వాళ్ళకు పడనప్పుడు వాళ్ళు ఆపోజిట్ చెప్తారు, ఇక తెలియద్దని ప్రజల మధ్య తప్పుడు ప్రచారాలు చేసుకుంటారు. వ్యక్తి అయితే మంచోడే కదా. వ్యక్తి మంచోడు, చాలా హెల్పింగ్ నేచరు. అది రాత్రికి తర్వాత కొట్టినా హెల్ప్ చేస్తాడు. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పలేదా? ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? ఏమన్నా కొంచెం నడుస్తున్నాయి, పోటీ నడుస్తున్నాయి. ఇంకా ఎవరెవరికి మధ్యలో ఉంది పోటీ? మీనా తెలంగాణది, బీజేపీది నడుస్తుంది. ఎవరు గెలిస్తే బాగా అనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా పని చేయాలి అంతే. ఇప్పుడు పని చేసే వాళ్ళు ఎవరు? పని చేసేటోళ్ళు ఇక చాలా మంది ఉన్నారు. ఇక ఈయన కొత్తగా. ఓకే, ఇక కేసీఆర్ అప్పుడు చేసిండు, చేయొచ్చు. ఆయన చేతిలో ఏం లేదు కదా ఇప్పుడు. మనది ఇక్కడ కదా, మన ఆంధ్ర. ఎక్కడన్నా ఎట్లా ఎట్లా ఏమనుకుంటుండ్రు? ఒపీనియన్ అసలు కొత్తగా వచ్చామండి. ఓకే, ఏదే కొత్త. ఓకే, ఎవరు గెలిచేటట్లుంటున్నా ప్రజెంట్ ఇక్కడ? హలో, ఇద్దరికి తగ్గపారు ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎవరు గెలిస్తే బాగా అనుకుంటుండ్రు మీరు? కిస్మత్. ఎవరి కిస్మత్ బాగుందో అలిగింది సార్. మీకు ఎవరు గెలిస్తే బాగా అనుకుంటున్నారు? పర్సనల్ ఏముంది, ఇప్పుడు వెళ్ళి 4-5 సార్లు అవడ్డాడు. వయసు పిల్లగాడు ఉన్నాడు, చిన్న ఉన్నాడు. కానీ గెలవకపోతే ఇక బాగుంటుంది అనుకుంటుంది. ఒక ఓటు వచ్చినా కానీ గెలిపే కదా. అవును, ఓకేనా. ఎవరు గెలిస్తే బాగుంటుంది? అంటే మనకి ఏం చెప్తుంది మంది ఏమనుకుంటున్నారు? ఏమంటే పెద్దగా నేను పాలిటిక్స్ పెద్దగా అడగను. ఓకే, నవీన్ యాదవ్ని గెలిపియండి ఒకసారి. నవీన్ యాదవ్ని గెలిపియండి ఒకసారి. కాంగ్రెస్ ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది, కొట్లాడతాడు, 4 పైసలు తీసుకొస్తాడు, అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నోడు గెలిచి కూడా ఏం చేయడు.
సరేనా? అది కనపడుతుంది. ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ని గెలిపేయండి. ఓకే ఓకే అన్న, రైట్. థ్యాంక్ యూ. ఎవరు గెలుస్తారు ఎలక్షన్లో?